చరిత్రలో కనీవిని ఎరుగని వరదలతో కృష్ణానది పోటెత్తుతోంది. విజయవాడ నగరంతో పాటు శివారు ప్రాంతాలు 4 రోజులుగా వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ ప్రకృతి విపత్తుతో సుమారు 2.5 లక్షల మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. రోజులు గడుస్తున్నా వరద తగ్గుముఖం పట్టకపోవడం, రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో విజయవాడ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు ప్రమాదకర స్థాయిలో వస్తున్న వరద నీరు విజయవాడ రైల్వే బ్రిడ్జిని తాకుతోంది. రైలు పట్టాలకు అడుగున్నర తక్కువ ఎత్తున వరద ప్రవహిస్తూ ఉండడంతో అందరిలోనూ టెన్షన్ నెలకొంది. 8 సంవత్సరాల కిందట చివరిసారిగా బెజవాడ రైల్వే బ్రిడ్జికి మరమ్మతులు నిర్వహించగా అడుగున్న పిల్లర్లకు డ్యామేజీ వాటిల్లకుండా ఉండటానికి అప్పట్లో చర్యలు చేపట్టారు. ఇక ఇదే ప్రవాహం 1 నుంచి 2 రోజుల వరకు ఉంటే రైల్వే బ్రిడ్జి దెబ్బతినే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని స్వల్ప సంఖ్యలో నడుస్తున్న రైళ్లను రైల్వే బ్రిడ్జి మీద పరిమిత వేగంతో నడపాలని ఆదేశాలు జారీ చేశారు. రైల్వే బ్రిడ్జి కింద నీటి ప్రవాహ స్థాయిలను అంచనా వేయడానికి 3 వంతెనల దగ్గర సిబ్బందిని నియమించారు. విజయవాడ డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ రైల్వే బ్రిడ్జిని సోమవారం మధ్యాహ్నం పరిశీలించారు. విజయవాడ రైల్వే బ్రిడ్జిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని గతంలోనే కేంద్ర రైల్వే బ్రిడ్జిల విభాగం హెచ్చరించింది. ఆ తర్వాత చాలా కాలానికి రైల్వే అధికారులు బ్రిడ్జి బలోపేత పనులు చేపట్టారు. ఈ క్రమంలో కొత్త బ్రిడ్జిని నిర్మించాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. ప్రస్తుత అవసరాల రీత్యా ఈ బ్రిడ్జి సరిపోతుందని రైల్వే అధికారులు భావించడంతో కొత్త బ్రిడ్జి ప్రతిపాదన అటకెక్కింది. విజయవాడ డివిజన్ మీదుగా సాగి 450 రైళ్లలో 436 రైళ్లు వరద ప్రభావానికి గురయ్యాయి. కాజీపేట విజయవాడ సెక్షన్లో వరద కారణంగా 275 రైళ్లను రద్దు చేయగా 149 రైళ్లను దారి మళ్లించారు. మరో 12 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. కాజీపేట విజయవాడ సెక్షన్లో గండ్లు పడి అటువైపు రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైళ్లు రద్దు కావడం, మరికొన్నిటిని దారి మళ్లించడంతో నిత్యం లక్షలాది ప్రయాణికులతో కలకల్లాడే విజయవాడ రైల్వే స్టేషన్ ఇప్పుడు బోసిపోయింది.